కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనికి కిషన్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మార్చే రేవంత్ రెడ్డి రేవంత్ ఖాన్ గా పేరు మార్చుకోవాలంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నేను అందరి వాడిని, అందరి కోసం పనిచేసేవాడిని. నన్ను ఎవరు ఏ పేరు మీద పిలుచుకున్నా నాకేం బాధ లేదు. నేను సంతోషంగా స్వీకరిస్తా. రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, పీటర్ రేవంత్ అన్నా పర్వాలేదు, రేవంత్ మాదిగ అన్నా పర్వాలేదు రామచంద్రరావు గారు. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగిన. నా పేరు మా తల్లిగారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు. నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పై రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. ఇక మున్సిపాలిటీ ఎన్నికలతో మోదీకి ఏంటి సంబంధమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలు మౌరి శుభ్రత మీద ఇద్దరు నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ను మోడీని చూసి ఓటేయండి అంటారు. మోడీని చూసి ఓటేస్తే మన మోరీలో ఉన్న మురికి మోడీ వచ్చి తీస్తాడా? మోడీ దగ్గరకు పోయి అడగాలనా? మన గల్లీలో మన మోరీ నిండిపోతే మోరీని తీయాలంటే మోడీ వస్తాడా? పోనీలు పోదామంటే మోడీ కలుస్తాడా? చారాన కోడికి బారాన మసాలా అయితే ఈడ గల్లీలో మోరీ తీసుకోవడానికి మోడీని కలవాలంటే అసలు గల్లీ ఎలక్షన్కు మోడీకి ఏం సంబంధము? మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్టు మోడీ గారికి ఏం సంబంధము? మోడీ గారు ఏమైనా వచ్చి మోరీలు సాఫ్ చేస్తాడంటారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరేమైనా మోరీలు సాఫ్ చేస్తారా? మీరు మున్సిపల్ మంత్రి కదా, ముఖ్యమంత్రి కదా, మీరు చేస్తారా? మరి మోరీలు సాఫ్ చేయకపోయినా మోరీల సాఫ్ విషయంలో స్వచ్ఛ భారత్ పేరు మీద దేశమంతా కూడా ప్రజలను చైతన్యం చేసినటువంటి వ్యక్తి. మున్సిపల్ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అంటాడు ఆయన? బరాబర్ సంబంధం ఉంది. ఇదో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే ఖర్చు అవుతా ఉన్నాయి. ఇక కేసీఆర్ అరెస్టు విషయంలోనూ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్య ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ తో బీజేపీకి క్విట్ ప్రోకో నడుస్తోందని రేవంత్ రెడ్డి అంటే సోనియా కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి మధ్య ఒప్పందం జరిగిందంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సిబిఐకి అండి 48 గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను, నీతో చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఓయబ్బ కిషన్ రెడ్డి పైల్వాన్ బయలుదేరండి, ఏదో అయ్యేటట్టు ఉంది, 6 ప్యాక్ ఉన్నది సార్, మొత్తం ఒక గుద్దుకే ఖతం చేసేటట్టు అని చెప్పి, ఓకే సార్ మంచిది, నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన 6 నెలలు అయింది. ఎక్కడుందే ఫార్ములా? ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది, ఎక్కడుందే? ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు? అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా? మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా? రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. సోనియా గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. ప్రియాంక గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోనియా కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందాలు కుదిరాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తన బాధ్యతను నా మీద తోసేటువంటి ప్రయత్నం, మా పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది నిరూపించండి. రాహుల్ గాంధీకి లేకపోతే సోనియా గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందం కాలేదంటే అరెస్ట్ చేసి చూపించు, చర్యలు తీసుకొని చూపించు. నా మీద మాట్లాడు.